ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మరి శ్రీవల్లి పెళ్లి కూడా అయిపోతుంది. ఇక మన ప్రేమ విషయం మీ అన్నయ్యకి చెప్పామృత. అమ్మో, మా అన్నయ్యకి చెప్పను, నాకు భయం. ఇలా అయితే ఎలాగా? మనం ఎప్పుడు జంటగా అయ్యేది? ఊరుకో బావా, నువ్వు అలా అంటే నాకు సిగ్గేస్తుంది. అలా అనుకుంటూ ఉంటే ఎలా చెప్పు? నాకు కూడా పెళ్ళిడొచ్చిందనేసి ఊళ్ళో ఎంతమంది అనుకుంటున్నారో నీకు తెలుసా? ముందు శ్రీవల్లి యొక్క నిశ్చితార్థం అయిపోనిచ్చిన బావా, తర్వాత ఆలోచిద్దాం. మీ వాలకం చూస్తుంటే ఈ నిశ్చితార్థం అయ్యేలోపే మీ పెళ్ళయ్యేలా ఉంది. అయ్యో వదినా, నువ్వా? నేను కాకపోతే ఎవరమ్మా? మేమేం మాట్లాడుకోవట్లేదు వదినా. మరేంటి, మీ మనసులు మాట్లాడుకుంటున్నాయా ప్రేమ భాషలో? అయ్యో శివ, అసలే తనసలు మాట్లాడడానికి భయపడుతుంది. నువ్వు ఆట పట్టిస్తే అంతే, దరిదాపులకు కూడా రాదు. కాని నువ్వు మాత్రం చాలా ధైర్యంగా ఉన్నావన్నయ్య. తను అంటే ఇప్పుడే తాళి కట్టేస్తాను శివ. అమ్మో, మా అన్నయ్య ఒప్పుకోడేమో. కొంచెం ఓపిక పట్టండి. ఈ నిశ్చితార్థం అయిపోయిన తర్వాత మంచి టైం చూసుకుని గంగాబావతో చెప్తాను. చివరికి అన్నయ్య ఒప్పుకోకపోతే ఎలా వదినా? నేను ఒప్పిస్తాను కదా, మీరు టెన్షన్ తీసుకోకండి. థ్యాంక్ యూ శివ, మా ప్రేమను అర్థం చేసుకున్నావు. పెద్దమ్మలాగే నీది మంచి మనసు కాబట్టి గంగాబావ అడ్డు చెప్పడు. కాని పెద్దనాన్నకి ఏదో ఒకటి చెప్పి ఒప్పించాలి. అమ్మ నాగవల్లి, బావున్నావా? బాగున్నాను పెద్దమ్మా. మీ ఆయన ఎక్కడా? ఆయన తర్వాత వస్తారు. నీళ్ళొసుకున్నావంట కదా, త్వరలో బాబునో పాపనో ఎత్తుకుని రావాలి. అలాగే పెద్దమ్మా, రండి. ఊర్లోకి వచ్చేసాం. ఎక్కడ వాళ్ళ ఇల్లు? ఇక్కడే ఏదో గుడి ఉండాలన్నా. ఆంజనేయ స్వామి గుడి అనుకుంటా. అడ్రస్ తెలుసు అన్నావు? అంటే 2-3 సార్లు డాక్టర్ గారి బండి మీద వెళ్ళానన్నా. ఇప్పుడు చిన్న కన్ఫ్యూజన్ అయింది. సర్లే, అలా వెళ్ళి ఎవరినైనా అడుగుదాం. పశువులకు మందులు కావాలన్నా నన్నే తీసుకొచ్చేవారు మా డాక్టర్ గారు. ఓ అలాగా. ఆ ఆ, ఇప్పుడు గుర్తొచ్చిందన్నా. స్ట్రైట్ గా వెళ్ళిపోండి, 4వ ఇల్లే. సరే. ఆపండన్నా, ఇదే ఇల్లు. అయ్యో, తాళం వేసిందే. కంగారేం లేదన్నా, తాళం ఎక్కడ పెట్టాడో నాకు చెప్పాడు. సరే. ఏంటి, ఇలా ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడా? పాపం, తనకి ఎవరున్నారన్నా? అమ్మా నాన్న వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన ఇల్లు వదిలేసి వెళ్తే మాత్రం ఏముంది? పాపం, ఎవరూ లేకపోయినా కష్టపడి చదువుకుని డాక్టర్ అయ్యాడు. ఇప్పుడు మీ చెల్లిగారు ఆయన భార్య గారు కాబోతున్నారు కదన్నా. ఇక నుండి ఈ ఇంటికి లక్ష్మీకళ వచ్చేసినట్టే. అన్నా, మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి తాళం తీసుకొస్తాను. అన్నా, తాళం దొరికిందన్నా, వెళ్దాం పదండి. సడన్ గా ఈ గాలేంటన్నా? సరే, ఆ చీర ఎక్కడ పెట్టాడో తెలుసా? ఏదో కబోర్డ్లో పెట్టాడని చెప్పాడన్నా. చూస్తానుండండి.
గాలికి దుమ్ము బాగా లేస్తుంది. ఆడవాళ్ళు లేని ఇల్లు కదన్నా, ఇలాగే ఉంటుంది. అవునా? ఇదే అన్న ఆ చీర, డాక్టర్ గారు చెప్పిన చీర. ఆ తల్లి ఎవరో గాని ఈ చీరని నా చెల్లి కట్టుకుంటుంది. ఆ దేవుడి ఆశీర్వాదం, డాక్టర్ గారి అమ్మ ఆశీర్వాదం కూడా మీ చెల్లెలి మీద ఉంటుందన్నా. సరే వెళ్దాం పద. సరే అన్నా. ఏమైందన్నా? ఏం లేదు, ఏదో కంట్లో దుమ్ము పడినట్టుంది. ఊదమంటావా అన్నా? వద్దులే. సారీ, బిడ్డ చనిపోయింది. వదినా, నీ బిడ్డ చనిపోలేదు, బతికే ఉంది. ఇది నీ బిడ్డే. తీసుకో వదినా, తీసుకో. ఏంటని అలా చూస్తున్నావు? ఆ ఫోటోలో ఉన్నది డాక్టర్ గారి వాళ్ళ అమ్మ. అన్నా వెళ్దాం పదన్నా. నేను తాళం వేసుకుని వస్తాను, నువ్వు వెళ్ళు. వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అదేంటన్నా, నువ్వు వస్తే బండి మీద ఇద్దరం కలిసి వెళ్తాం కదా. లేదు, నాకు చిన్న పనుంది, నేను చూసుకుని వస్తాను, నువ్వు వెళ్ళు. సరే అన్నా, నువ్వు పని చూసుకొని వచ్చేయి, నేను ఏదైనా ఆటో చూసుకుని వెళ్ళిపోతాను. సరే. వెంకటపతిరాజు గారి అమ్మ భారతమ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.